బటర్ చికెన్, యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ రెస్టారెంట్ బటర్ చికెన్. చికెన్ ఫ్రై అవుతుంటే వావ్ అమేజింగ్. హాయ్ ఆల్, హ్యాపీ సండే. ఈరోజు ఏం కర్రీస్ చేసుకుంటున్నారు, ఏం స్పెషల్స్ తింటున్నారు? మా ఇంట్లో నేను ఈరోజు చాలా స్పెషల్ డిష్ చేయబోతున్నాను. సండే స్పెషల్, మనం రెస్టారెంట్స్లో తినే ఇది బటర్ చికెన్. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. లెట్స్ స్టార్ట్ విత్ ఇంగ్రీడియంట్స్. ఫ్రెష్ చికెన్, ఆయిల్, కర్డ్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కారం, కసూరి మేతి, ఒక హాఫ్ లెమన్, బటర్, ఫ్రెష్ క్రీమ్, కాజు, ఆనియన్, టమాటో అండ్ కొత్తిమీర. ఫ్రెష్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకొని దానిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కారం, ఉప్పు అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి. పసుపు ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ కప్ కర్డ్ వేసుకొని చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టెప్ 2, ఆనియన్స్ అండ్ టమాటోస్ 2 కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కిన తర్వాత దానిలోకి ఒక 2 teaspoons ఆఫ్ ఆయిల్, ఒక 25 grams బటర్ వేసుకొని బటర్ మెల్ట్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని కొంచెం మెత్తగా మగ్గించుకోవాలి. మెత్తగా మగ్గడం కోసం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకొని మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇలా మెత్తగా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక 20 కాజూస్ వేసుకోవాలి. కాజూస్ వేసుకొని అలా ఫ్యూ సెకండ్స్ కలిపేసి తర్వాత కొత్తిమీర వేసుకొని అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార పెట్టుకోవాలి. అంతలో ఇంకో ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బటర్ వేసుకొని మెల్ట్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ కొన్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ని మంచిగా గోల్డెన్ షేడ్, రెడ్ కలర్, డార్క్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుంది బటర్ చికెన్. గుర్తుపెట్టుకోండి. బాగా ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ చల్లగా అయిపోయిన మిశ్రమం ఉంటుంది కదా, ఆనియన్, టమాటో, అది మిక్సీలోకి వేసేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. వెరీ స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్, అలాగే 25 grams బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత స్మూత్గా చేసుకున్న ఏదైతే పేస్ట్ ఉందో అది వేసుకొని మంచిగా కలుపుకొని నెక్స్ట్ ఒక చిటికెడంత పసుపు యాడ్ చేసుకొని తర్వాత రుచికి తగినంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, ఒక స్పూన్ కారం అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కసూరి మేతి కొంచెం అంత తీసుకొని అలా చేతితోటి ఇలా స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ రావడం కోసం అమూల్ ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను. దీనివల్ల మంచి టేస్ట్ ఇస్తుంది. వేసేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బటర్ చికెన్ని ఎంజాయ్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.